గైస్ సో డాలస్లో కరెంట్ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎట్లుంది అండ్ ఈ టైంలో ఇల్లు కొనొచ్చా అండ్ ఒకవేళ ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళు ఇల్లు అమ్మొచ్చా అనే దాన్ని టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ 2017 నుండి నేను డాలస్లో ఇల్లు ఉంది నాకు. ఓకే. అండ్ 2024లో ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొన్నా. ఓకే. ఈ ఎక్స్పీరియన్స్తో కరెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మా కమ్యూనిటీలో ఉన్న కరెంట్ లెఫ్ట్ ఓవర్ హోమ్స్ కొనకుండా ఉన్న హోమ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అవి అండ్ బిల్డ్ చేస్తున్న కొత్త హోమ్స్ అన్నీ కలిపి కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే, ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇల్లు కొనాలనుకునే వాళ్ళకైతే చాలా రేట్లు తగ్గిపోయినాయి. అంటే కోవిడ్ ముందు ఉన్న రేట్లు ఉన్నాయా అంటే లేవు, కానీ కోవిడ్లో పీక్ లెవెల్లో ఉన్న రేట్స్తో కంపేర్ చేస్తే చాలా పడిపోయినాయి. నా దృష్టిలో 10 to ఒక 20% కరెక్షన్ అయింది డిపెండింగ్ అపాన్ ద ఏరియా. ఓకే. అండ్ ఇప్పుడు కరెంట్ అంతగానం ఎందుకు పడిపోయినాయి అంటే, కరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హెవీ ఉన్నాయి అండ్ అవి తగ్గట్లేదు. అండ్ టెక్సాస్లో ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ, క్లోజ్ టు 2.7 2.8 యావరేజ్గా ఉంటుంది. అండ్ ఇవి కాకుండా కోవిడ్ టైంలో ఓవర్ క్రౌడ్ వచ్చింది. డిఫరెంట్ స్టేట్స్ నుండి ఓవర్ క్రౌడ్గా చాలామంది వచ్చినారు కదా. ఇప్పుడు కరెంటు డాలస్కి వచ్చే ఇన్కమింగ్ క్రౌడ్ కంప్లీట్ తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి రకరకాల 2 రీజన్స్ ఉన్నాయి నా దృష్టిలో. ఒకటేమో సోషల్ మీడియాలో టెక్సస్ గురించి ఆర్ ఇండియన్ క్రౌడ్ గురించి, డాలస్లో ఉన్న హంగామా గురించి, దాన్ని బట్టి ఎందుకులే మనకి ఇక్కడ హెడేక్ అనుకుని పోయేటోళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ కంపెనీస్ ఆ కోవిడ్లో రిమోట్ ఇచ్చి కరెంటు వాళ్ళని రమ్మంటున్నారు ఆర్ హైబ్రిడ్కి రమ్మంటున్నారు. సో వీటి వల్ల కూడా వెళ్ళిపోయే క్రౌడ్ చాలా పెరిగింది. ఈ 2 రీజన్స్ వల్ల ఇల్లుల రేటు చాలా పడిపోయి ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో థర్డ్ రీజన్ ఉంది. అదేంటంటే కోవిడ్లో ఓవర్ ప్రైస్ పెట్టి ఇల్లు ఉండాలి, మా ఫ్రెండ్స్కి ఇల్లు ఉంది కాబట్టి నేను కొనాలి, ఆర్ మా రిలేటివ్స్కి ఇల్లు ఉంది కాబట్టి నేను కొనాలి అనే ఉద్దేశంలో చాలామంది ఓవర్ ప్రైస్ పెట్టి కొన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వాళ్ళ ఇల్లులు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోవచ్చు అనుకున్నారు, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి తప్ప తగ్గలేదు. వాళ్ళు రీఫైనాన్స్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్లు చాలా హ్యూజ్గా పెరిగినాయి. అట్లీస్ట్ 3 to 4 times రైజ్ అయినాయి లాస్ట్ 5 yearsలో ఇన్సూరెన్స్. సో హెచ్ఓఏ ఆబ్వియస్గా ఇది ఒక కాస్ట్ ఉంది. వీటన్నిటి వల్ల అఫోర్డబిలిటీ తగ్గిపోయి వాళ్ళు పే లేకపోయిన పరిస్థితి వచ్చింది. ఓకే. అండ్ అప్రైజల్ వాల్యూ ఎవ్రీ ఇయర్, హౌస్ అప్రైజల్ వాల్యూ కూడా పెరిగిపోయి ఎవ్రీ ఇయర్ వాళ్ళ మంత్లీ పేమెంట్ ఫిక్స్డ్ ఉండకుండా, అంటే ఫస్ట్ ఇయర్ కొన్నప్పుడేమో ఒక $3,000 ఉంటే సెకండ్ ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ పెరిగి 3,500 అట్లా పెరుగుతూ యావరేజ్గా నాకు తెలిసి డాలర్స్లో ఉన్న ఇల్లులకి మినిమం 4,000. ఓకే. యావరేజ్ ప్రైస్, యావరేజ్ కూడా కాదు, యావరేజ్ చూసి $4,500 per month, $4,500 per month యావరేజ్ ప్రైస్ ఉంటుంది మంత్లీ పేమెంట్. $4,500 ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తున్నప్పుడు ఒక $20,000 ఆర్ $16,000 ఆఫ్టర్ ట్యాక్స్ వస్తే 4,500 కట్టడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అదే ఒకటే పర్సన్ పనిచేస్తే 8,000 సంపాదిస్తే ఆ 8,000 నుంచి 4,500 ఓన్లీ ఇంటికి పే చేయాలంటే కష్టము. అండ్ కారు ఖర్చులు, అదర్ ఎక్స్పెన్సెస్, ఫుడ్, పిల్లలు ఇవన్నీ ఉన్న తర్వాత ఆ 8,000 దేనికి సరిపోవు. అంటే 8,000 సాలరీ ఒక పర్సన్ సంపాదిస్తున్నా కూడా వాళ్ళ ఖర్చులు 10,000 to 12,000 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఇద్దరు జాబులు ఉన్నప్పుడు కొన్ని ఇల్లు, ఇప్పుడు ఒకరు జాబ్ ఊడిపోయి ఆ ఒకరి జాబ్ తోటి మెయింటైన్ చేయలేక అమ్మేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే బయ్యర్స్ కంప్లీట్గా తగ్గిపోయారు. అండ్ రకరకాల రీజన్ వల్ల మార్కెట్లో ఇల్లులు చాలా హెవీగా ఉన్నాయి. సో ఎవరికైతే జాబ్ రిలేటెడ్ ఇష్యూ లేదు, వీసా రిలేటెడ్ ఇష్యూ లేదు అనుకుంటారో వాళ్ళకి ఇన్ని రోజులు కొనకుండా ఉన్న వాళ్ళు కొనాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ డీల్స్ చాలా దొరుకుతాయి. కాకపోతే బయ్యర్ ఎవరైతే ఇల్లుని మార్కెట్లో పెడుతుర్రో వాళ్ళు ఏదైతే 500K అన్నారనుకో, జస్ట్ 490కి ఇస్తామని చెప్పి మాట్లాడొద్దు. ఎందుకంటే కరెంట్ మార్కెట్ అట్లా లేదు. మీరు 450 ఆర్ 440 దగ్గర స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఓవరాల్ టూ మెనీ హౌసెస్ ఉన్నాయి, మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కొనడానికి. బట్ సెల్లర్కి అదొక్కటే ఇల్లు అమ్మాలి, అమ్మకపోతే పేమెంట్ కడుతూ పోవాలి. కాబట్టి ఇప్పుడు కరెంటు బయర్స్ మార్కెట్ నడుస్తుంది. సో బయర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో
విత్ ఇన్ ద స్టేట్ వాళ్ళు కానీ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కానీ డాలస్ టెక్సస్ ఏరియాలో మీకు ఇదే బెస్ట్ టైము, చాలా చీప్. అండ్ బెస్ట్ టైం ఇంకా ఈ త్రూ అవుట్ ద ఇయర్లో బెస్ట్ టైం ఎప్పుడు ఉంటుందంటే వింటర్లో ఉంటుంది, అంటే ఆఫ్టర్ ఆగస్ట్ బిఫోర్ ఫిబ్రవరి. ఆ టైంలో సేల్స్ చాలా తక్కువ అవుతాయి, ఎందుకంటే స్కూల్ పిల్లల స్కూల్స్ ఈ టైంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి సమ్మర్లో ఎక్కువ బయ్యర్స్ ఎక్కువ సెల్లర్స్ మార్కెట్లో ఉంటారు. అదే వింటర్కి వచ్చేసరికి బయ్యర్స్ చాలా తక్కువ ఉంటారు మార్కెట్లో. సో ఈ రీజన్ వల్ల కొనాలి అనుకున్న వాళ్ళు ఈ ఆగస్టు తర్వాత కొనడానికి చూస్తే బెటరు. అండ్ మీరు ఒకవేళ ఆగస్టు తర్వాత ఆర్ సమ్ టైమ్ బిఫోర్ ద డిసెంబర్ కొనాలి అంటే ఇప్పటి నుండి సర్చ్ చేస్తే 1-2 months మీకు బెటర్ ఆప్షన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఒక ఇల్లు మాకు నచ్చింది, మాకు ఆ ఫీచర్ ఉంది ఈ ఫీచర్ ఉంది అని చెప్పి ఈ ఇల్లే కావాలి కొంచెం రేట్ ఎక్కువైనా సరే అనే మైండ్ సెట్ అనేది పక్క పెట్టండి, అది బుల్షిట్ థింగ్. దానివల్ల వచ్చేది ఏమీ లేదు, ఏ ఇల్లు అయినా ఒకటే. ఓకే, అనవసరంగా దానిలో ఎన్ని ఇయర్స్ ఉంటామో కూడా మనకి గ్యారంటీ లేనప్పుడు ఆ ఫీచర్ కావాలి ఈ ఫీచర్ కావాలి అని చెప్పి ఎవ్రీ ఫీచర్ ఉన్న ఇల్లు కొన్న తర్వాత 1 monthకి జాబ్ పడితే నీ పరిస్థితి ఏంది? కాబట్టి ఇల్లుని చూస్ చేసేటప్పుడు లీస్ట్ పేమెంట్ అయ్యేది, ఓకే, లీస్ట్ మంత్లీ పేమెంట్ అండ్ కన్వీనియన్స్ టు యువర్ ఆఫీసు అండ్ మీరు ఇంట్లో ఉండాలి కాబట్టి ఇల్లు, అంతే తప్ప ఎక్స్ట్రా ఏమీ ఆలోచించొద్దు ఇంటి గురించి. సో పెద్దగా మీకు వచ్చేదేం లేదు. ఈవెన్ ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో కూడా ఇప్పుడు కొనే వాళ్ళకి రేట్ ఏమన్నా పెరుగుతుందా అంటే దిర్ ఇస్ నో గ్యారంటీ. సో ఇది బయ్యర్ సైడ్. సెల్లర్ సైడ్కి వచ్చేసరికి సెల్లర్స్ చాలా హెవీ ఉన్నారు కరెంట్ మార్కెట్లో, ఎందుకంటే లోకల్లో చాలామంది జాబ్స్ పోతున్నాయి, మనలో జాబ్స్ పోతున్నాయి, వీసా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి అండ్ చాలామందికి అన్సర్టినిటీ ఉంది, ఆఫీస్లోకి రమ్మన్నారు టెక్సస్కి నుంచి బయటికి. అండ్ రెంట్కి ఇస్తే రెంట్ పోదు, ఎందుకంటే మంత్లీ పేమెంట్ 4,000-5,000 ఉంది, రెంట్ ఏమో 2,000 వస్తుంది. ఓకే, ఈ అన్ని రీజన్స్ వల్ల ఇల్లులు మార్కెట్లో చాలా ఉన్నాయి, బిల్డర్స్ కూడా టూ మెనీ హౌసెస్ కట్టారు. సో ఓవర్ సప్లై ఉంది, డిమాండ్ చాలా తక్కువ ఉంది. అండ్ కోవిడ్లో ఇన్కమింగ్ పాపులేషన్ చాలా హెవీ ఉంది, ఇప్పుడు అవుట్ గోయింగ్ పాపులేషన్ పెరిగింది. సో ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉండాలి, బట్ ఆ ఇన్ఫ్లో ఇప్పుడు లేదు, అవుట్ఫ్లో స్టార్ట్ అయింది. అవుట్ఫ్లో స్టార్ట్ అయితే వాల్యూ పడిపోతుంది. ఓకే, సో ఇది కరెంట్ సిచ్యువేషను. కాబట్టి సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది టఫ్ సిచ్యువేషను. మీరు ఎంత మార్కెట్ అండర్ ద మార్కెట్ ప్రైస్ పెడితే కానీ గ్యారంటీ లేదు, దట్టు స్పెసిఫిక్ లొకేషన్స్లో ఉంటే కానీ గ్యారంటీ లేదు, అట్లుంది. సో మీరు ఇదర్ వెయిట్ చేయడం బెటరు ఒక 2-3 ఏళ్ళు సెల్ చేయడానికి, ఆర్ అండర్ ద మార్కెట్ చాలా లీస్ట్లో పెడితే తప్ప అవ్వదు. అండ్ నీ ఇల్లు మార్కెట్లో ఎంత ఎక్కువ రోజులు ఉంటే నువ్వు అంత ప్రైస్ కట్ ఎట్లా చేయాలి? అదేదో ఫర్ సపోజ్ 500K ఇల్లు నువ్వు లిస్ట్ చేయాలనుకున్నావు, కానీ నువ్వు ఒక 3 months మార్కెట్లో ఉంటే 450-460 వరకు తగ్గాల్సి వస్తుంది, ఎందుకంటే మార్కెట్ ఎక్కువ రోజులు ఉంటుంది. అదేదో నువ్వు ఫస్ట్ అదే 470 లిస్ట్ చేసినావు అనుకో, రైట్ అవే సేల్ అయిపోతుంది. ఈ 6 నెలలు 3 నెలలు నువ్వు పేమెంట్ కట్టేది కూడా తిప్పి కొడితే ఆడికి వస్తుంది. కాబట్టి మార్కెట్ బిలో పెడితే ఫాస్ట్ సేల్ అవుతుంది కరెంట్ మార్కెట్లో. ఇది కరెంట్ సిచ్యువేషన్. మీ దృష్టిలో కరెంట్ రియల్ ఎస్టేట్ ఎట్లుందని మీరేమనుకుంటున్నారు? అండ్ మీరు కొనాలనుకుంటున్నారా, అమ్మాలనుకుంటున్నారా? కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.